సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాల తర్వాత దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత ఇది మన రాజధాని అని చెప్పి అమరావతి సిఆర్డిఏ ప్రాంతమే రాజధాని అని చెప్పి ఇప్పుడు అర్జెంటుగా బిల్లు పాస్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనుకోవచ్చు అంటారు? అంటే ఒకప్పుడు రాజధాని అమరావతి అని నెలకొల్పించిన తర్వాత దాని మీద ఎటువంటి డౌట్లు లేవు. కానీ గత 5 సంవత్సరాల్లో ప్రజల్లో కానీ వచ్చిన గవర్నమెంట్లో కానీ ఇన్వెస్టర్స్లో చాలా డౌట్ వచ్చింది. రేపు పొద్దున్న మళ్ళీ ఇదే ప్రాబ్లం వస్తే కనుక ఏం చేయాలి అనే డౌట్ కోసమే ఇప్పుడు అంత హడావుడిగా అమరావతి మన క్యాపిటల్ అనే దాన్ని చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక మొన్నటి వరకు ఏదైతే కనుక వైసీపీ నాయకులు మేము అమరావతికి అడ్డం కాదు నిలువు కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మేము వస్తే కనుక మేము మళ్ళీ మారుస్తాం, మేము చట్టం చేసే అధికారం మాకు ఉంది కదా అంటున్నారు కదా, మరి దానికేమంటారు? అది బాధ్యతారాహిత్యం అండి. ఇప్పుడు మీకు మీ సొంత ఇంటి మీద మీకు బాధ్యత ఉందంటే మీ మాట తీరు, మీ నడవడిక అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. మీకు బాధ్యత లేదనుకోండి, మీరు ఎలా ఉంటారు? ఒక దారి తప్పిన ఒక పెద్ద కొడుకు బిహేవియర్ ఎలా ఉంటుందో అదే విధమైన బిహేవియర్ అనమాట. ఇప్పుడు మనకి ఈ అమరావతికి చట్టబద్ధత రావడం కానీ, క్యాపిటల్ని అనౌన్స్ చేయడం కానీ లాంటివి చేసినట్లయితే నెక్స్ట్ వెంటనే ఇన్వెస్టర్స్లో నమ్మకం కలుగుతుంది. ఇన్వెస్టర్స్ మళ్ళీ మొదలైతే కనుక అమరావతి అభివృద్ధి అనేది మరింత వేగంగా దూసుకుపోయే ఛాన్స్ ఉంది. దాన్ని మనం అడ్డుకట్ట వేయాలంటే ఏదో ఒక అడ్డుపుల్ల వేయాల్సిందే. ఆ మాటలతో ఎదుటి వాళ్ళలో డౌట్, కొంతమంది అన్న ఒక 5% అని నమ్మేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి లేనిపోని కన్ఫ్యూజన్లు తెచ్చి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా చేయడం అనేది మెయిన్ లక్ష్యంగా నాకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే కనుక దేశంలో ఉన్న అన్ని పార్టీలు, అన్ని రాష్ట్రాలు నిన్న దాదాపు 18 మంది ఎంపీలు మాట్లాడారు. 18 పార్టీలకు సంబంధించిన ఎంపీలు మాట్లాడారు. ప్రతి ఒక్కళ్ళు చెబుతున్న ఒకటి, ఆంధ్రప్రదేశ్ అమరావతి సిఆర్డిఏ ప్రాంతం రాజధానిగా అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం ఏకగ్రీవంగా అని వాళ్ళు చెప్పారు. కానీ ఒకే ఒక పార్టీ వాకౌట్ చేసింది. అది ఆంధ్రప్రదేశ్కి చెందిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందువల్ల అనుకోవాలంటారు? చెప్పాను కదండి, పూర్తిగా కూడా బాధ్యత రాహిత్యం. మనకి అంటే దానివల్ల వచ్చే నష్టమే వాళ్ళకి కావాలి. కానీ నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు, మొట్టమొదటిగా చెప్తున్నాను. నేను రాష్ట్ర ప్రజల్లో నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే ఒక పౌరుణ్ణి. నాకు ఎటువంటి, మీరు యూ కెన్ చెక్ ఎనీవేర్, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజున మీ రాష్ట్రం మీద మన రాష్ట్రం మీద మీకంటూ ఒక కొద్ది గొప్ప ఇది కనుక అభివృద్ధి మీద ఆలోచన కనుక ఉండుంటే గత 5 సంవత్సరాల్లోనే ఎంతో కొంత నడిచిన అమరావతిని పక్కన పెట్టేసేవాళ్ళు కాదు. దాని మీద లేనిపోని అపోహలు తెచ్చేవాళ్ళు కాదు, లేనిపోని కామెంట్స్ చేసేవాళ్ళు కాదు. శ్మశానం అని ఒకళ్ళు అన్నారు, ఇంకొకటి అన్నారు, మునిగిపోతుంది అన్నారు, ఇవన్నీ అన్నారు. ఎంతో కొంత అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు అయితే దాన్ని కొద్దిగానే ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టుగా 5 సంవత్సరాల నుంచి పోలవరాన్ని కానీ అమరావతిని కానీ అదేవిధంగా అలా మూలన పెట్టేయడం అనేది పూర్తిగా అది కావాలని చేసిన పనే. ఇప్పుడు కామెంట్లు కూడా ఇన్వెస్టర్స్లో నమ్మకం రాకుండా ఇన్వెస్టర్స్ని వెనక్కి పంపించే ఆలోచన తప్ప వేరే ఏం కాదు. వాళ్ళేం పిచ్చోళ్ళు కాదండి, వాళ్ళు బిజినెస్ పీపుల్ అందరూ కూడా. ఈ రోజున ఈ చట్టం అనేది నిజంగా అమరావతి అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. సార్, మీరు అన్నారు ఇన్వెస్టర్స్గా అనుమానం కల్పించే విధంగా ప్రవర్తిస్తున్నారని. అసలు ఇన్వెస్టర్స్ అందం చూసి వస్తారని చెప్పి కొత్త భాష్యం ఒకటి చెప్పారు కదా సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే ముఖ్యమంత్రి అందం చూసే వస్తారా? అంటే మనకు తెలియకపోతే అంతే కదా సార్. ఇప్పుడు మనకు తెలిసిందనుకోండి, అందం చూసి వస్తారా, క్యాపబిలిటీ చూసి వస్తారా అనేది మనకు తెలిసిన విషయాన్ని మాట్లాడతాం. ఆయనకి తెలిసిన విషయం అందం చూసి వస్తారు అనేది. మరి అందం చూసి వస్తారు అంటే మన ఇంట్లో కూడా అద్దాలు ఉంటాయి కాబట్టి మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందం అనేది గత 40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ అందం అంతా ఆయనలో కనపడింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు అందం అంటే నేను హైదరాబాద్లో చూస్తాను. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చూస్తాం, అంతేగాని హైటెక్ సిటీలో చూస్తాను. అందం అంటే ఏంటండి? అందం అంటే బయటకు కనపడే బాహ్య సౌందర్యం కాదు, అంతర్ సౌందర్యాన్ని చూడాలి. ఆయన అంతర్ సౌందర్యం ప్రజలందరికీ తెలిసిందే. ఇక్కడ ఇంకో విషయం కూడా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పిన మరొక మాట, ఆయన చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నారు, వచ్చేది మేమే, మార్చేది మేమే అనే మాట. ఎందుకని ఈ మాట పదే చెప్పటానికి గల కారణం ఏంటి? అమరావతి అనేది నచ్చట్లేదంటారా ఆయనకి? మరి గతంలో ఆయనే చెప్పారు కదా, ఈ ల్యాండ్ సరిపోదు ఇంకా తీసుకోండి, నేను సపోర్ట్ చేస్తాను మీకు అనే మాట ఆయనే చెప్పారు కదా. మరి అంత కాన్ఫిడెంట్గా చెప్పడంలో
ప్రజల యొక్క పిచ్చితనం కూడా ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు 2000 2014 నుంచి 19 వరకు జరిగిన గవర్నమెంట్ చూసి కూడా 2019లో ఆయనకి 151 సీట్లు ఇచ్చిన రోజున ప్రజలందరూ కూడా ఈ అభివృద్ధిని చూడకుండా ఓటేశారు అనేది ఇటువంటి మిగిలిన 5 సంవత్సరాలు ఆయన పాలన చూసి మళ్ళీ ఓటేస్తారు, మళ్ళీ నమ్మే జనం ఉన్నారు అనేది ఆయన యొక్క నమ్మకం, గుడ్డి నమ్మకం. కానీ ప్రజలు ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కానీ ఈ ఇంటర్నెట్ కానీ పెరిగిన ఈ క్షణంలో ప్రతి ఒక్కళ్ళ చేతుల్లోనూ మొబైల్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంది. ఈ రోజున ఏం జరుగుతుంది అనేది ఆడవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి అనేది అది జరగదు. ఈసారి ఆయన అనుకున్నది జరగదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక ఎందుకంటారు వైసీపీ నాయకులకి అమరావతి అంటే చంద్రబాబు నాయుడు గారి దోపిడీ చేసుకోవడానికి మాత్రమే అనే మాట ఎందుకని పదే పదే చెప్తున్నారు అనుకోవచ్చు అంటారు? నిజంగానే దోపిడీ కోసమే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే డ్రామా ఆడుతున్నారు అనుకోవాలంటారా? దోపిడీ అనేది ఏమండి, నిజంగా దోపిడీ చేస్తే మీ చేతుల్లో చట్టాలు ఉంటాయి, మీ చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, మీరు పట్టుకోవచ్చు. కానీ దోపిడీ పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడం అనేది తప్పు. మనకు కావాల్సింది ఫ్యూచర్ జనరేషన్స్కి నమ్మకాన్ని కలిగించడం. ఇప్పుడు మన పిల్లలకి వేరు వేరు ప్లేసులకు వెళ్ళిపోకుండా ఈ రోజున మీరు బయటికి వెళ్ళాలన్నా ఎక్కడా కూడా పరిస్థితులు బాగాలేదు. కాబట్టి మనం ఉన్న చోటే మన పిల్లలకి అభివృద్ధి చూపించాలి, మన పిల్లలకి భవిష్యత్తు చూపించాలి. ఆ భవిష్యత్తుపై నమ్మకం కలిగించేవాడే మంచి నాయకుడు అవుతాడు. భవిష్యత్తుపై నమ్మకం కలిగించే ఏకైక నాయకుడు ఈ రోజున కనపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద నమ్మకంతోనే ఆ 33,000 ఎకరాలు కానీ మళ్ళీ ఇచ్చిన ఎకరాలు కానీ వీళ్ళు రైతులు ఇచ్చింది ఆయన మీద నమ్మకంతోనే ఇచ్చారు. ఆయన అలాగే ఉమ్మడి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అంటున్నారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ చేసే పనులు కళ్ళకు కనబడుతున్నాయి కదా, రోడ్లు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అన్నిట్లు కూడా కళ్ళకు కనబడుతున్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు చేస్తూనే అభివృద్ధిని కూడా చేస్తున్నారు. కాబట్టి కొద్దో గొప్ప గుడ్డులో మెల్లంటారు, కొద్దో గొప్ప నెంబర్ 1గా చేస్తున్న గవర్నమెంట్ని సపోర్ట్ చేయకుండా ఇంకొక వేరే నమ్మకం లేని గవర్నమెంట్కి ఎందుకు ఓటేస్తారు వచ్చేవాళ్ళు? సరే, ఆయన అంటుంది ఏంటంటే కనుక ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నారు. నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ జరిగింది, 1,00,000 ఎకరాలు జరిగింది అనుకోవాలంటారా నిజంగానే? ఎందుకంటే గతంలో 34,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, అక్కడ ప్రభుత్వ భూములు కానీ ఏమన్నా కలిపి 52,000 ఎకరాలు అన్నారు. రీసెంట్ గా చూస్తే 16,400 ఎకరాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి 1,00,000 ఎకరాలు ఇటు నుంచి వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు పదే 1,00,000 ఎకరాలు దాంట్లో 2,00,000 కోట్ల రూపాయల దోపిడీ జరగబోతుందనే మాట చెప్తున్నారు అనుకోవాలంటారు. మీకు 33,000 ఎకరాల్లో మన గవర్నమెంట్కి వచ్చేది ఎంత, రైతులకి రిటర్న్ ఇచ్చేది ఎంత, దానిలో అభివృద్ధికి ఇచ్చేది ఎంత, అలాగే వేరు సంస్థలకి వాళ్ళు కేటాయించింది ఎంత అనేది ప్రతిదీ కూడా మనకి ఒక చిన్న బటన్ నొక్కితే మనకు బయటకు వస్తుంది. దానిలో మనం గమనించుకోవచ్చు. అలాగే రెండోసారి భూసేకరణ చేసిందంతా కూడా రాబోయే ఎయిర్పోర్ట్కి కానివ్వండి, వేరు అభివృద్ధి కార్యక్రమాలకు. ఇప్పుడు మీరు అన్ని రోడ్లు ఒక లైన్లో వెళ్ళిపోయినాయి, వాటిల్ని కనెక్ట్ చేస్తూ రింగ్ రోడ్ రావాల్సిన అవసరం ఉంది. అలాగే దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే ఫ్యూచర్ని చూడగలిగినోడే నిజమైన నాయకుడు అండి. ఈ రోజు ఉన్న జనం కోసం 10 అడుగులు రోడ్డు వేస్తానంటే కుదరదు. రేపు ఈ రోడ్డుకి ఇళ్ళన్నీ పడితే ఈ రోడ్డు యొక్క తాకిడి ఎంత ఉంటుందో ఆలోచించి, ఫ్యూచర్కి ట్రాఫిక్ ఎంత ఉందో ఆలోచించి రోడ్డు వేయగలిగినోడు నిజమైన దార్శనికుడు అంటారు. అదే చంద్రబాబు నాయుడు. రేపొద్దున్న రాజధాని కనుక ఇంప్రూవ్ అయితే, రాజధాని కనుక డెవలప్ అయితే, ఇక్కడ ఉండే కోటి జనానికి కావలసిన ఎయిర్పోర్ట్ కానివ్వండి, మిగిలిన మౌలిక సదుపాయాలు రైల్వే కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇన్నర్ రింగ్ రోడ్లు కానివ్వండి, ఇలాంటివన్నిటిని కల్పించడం కోసమే భూసేకరణ. మీకు రైతులకి ధీమాగా ఇస్తున్న రైతులకి లేని ఇబ్బంది, అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్న గవర్నమెంట్కి లేని ఇబ్బంది చూస్తూ కూర్చున్న మీకెందుకు? ఇప్పుడు దాన్ని రాళ్ళు వేయకుండా ఉంటే వాళ్ళు ఫెయిల్ అయితే మీకే అడ్వాంటేజ్. వాళ్ళు కనుక చేస్తున్న పనిలో ఫెయిల్ అయ్యారనుకోండి, రేపొద్దున అందరూ మీకే ఓటేస్తారు. లెట్ దెమ్ డూ. వాళ్ళ వర్క్ పని చేయనివ్వండి. వాళ్ళు పని చేస్తే కదా మీరు తెలిసేది. వాళ్ళ పని చేసి ఆ పనిలో కనుక ఏదైనా తప్పు ఉంటే మీరు పట్టుకోవచ్చు.